హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. రెగ్యులర్గా తినే దోశ, ఇడ్లీ కాకుండా ఇవాళ మనం కొత్తగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్కి కాంబినేషన్ మసాలా దహీ చట్నీ కూడా చేసుకుందాము. ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో ఇచ్చామంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక కప్పు దాకా రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోవాలి. రైస్ని ఇలా కడుక్కున్న తర్వాత ఒక గంట సేపు ఈ రైస్ని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం సొరకాయతో చేస్తున్నాము. లేత సొరకాయ ఒక హాఫ్ తీసుకున్నాను. ఈ సొరకాయని మనం ఇలా పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత తురిమేసుకోవాలి మంచిగా. ముదురుగా ఉన్న సొరకాయ ఉన్నట్టయితేనంటే గింజలు తీసేసి తురిమేసుకోండి. ఈ సొరకాయనంతా కూడా మంచిగా ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత దీన్నంతా కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసేసుకోండి. అలాగే ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి కొంచెం 1/2 టీ స్పూన్ కంటే ఇంకొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఉడికించిన ఆలు ఒకటి తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పెద్ద సైజు ఆలు కాబట్టి ఒకటి తీసుకున్నాను. మీరు చిన్నవైతే ఒక 2 తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అల్లంను పీల్ తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి ఒక 4 తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మిరియాలు ఒక 3-4 వేసుకోండి, సరిపోతుంది. వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బియ్యంని వేసుకోవాలి. ఈ వాటర్ అంతా తీసేసుకొని బియ్యంని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలా బియ్యం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు. ముందుగా మనము సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా, సొరకాయ ఉల్లిపాయలు గిట అది ఒకసారి ఇలా బాగా చేతితోటి గట్టిగా పిండేసుకోవాలండి. ఇలా పిండుకున్నామంటే ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ని మనం వేస్ట్ చేయకుండా ఈ వాటర్ తోటే మనము ఇప్పుడు ఆ రైస్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఇంత వచ్చింది కదా, ఈ వాటర్ సరిపోతుంది మనకు మిక్సీ పట్టడానికి. ఇప్పుడు ఈ వాటర్ని బియ్యంలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అన్ని పట్టేసుకున్న తర్వాత ఈ పిండినంతా కూడా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. బౌల్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా పోపు పెట్టుకుందాము. టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని ఇందులో పెట్టేసుకోవాలి. పోపు వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా పోపు అంతా కూడా పిండిలో కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము తురిమి పెట్టేసుకున్నాం కదా సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇవంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ముందు ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను నేను, గట్టిగా అనిపిస్తుంది కాబట్టి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొంచెము కుకింగ్ సోడా వేసుకోవాలి. కుకింగ్ సోడానైనా వేసుకోవచ్చు, లేదంటే ఈనో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వంట సోడా వేసుకున్నాం కదా, దానిపై నుంచి ఒక టీ స్పూన్ అంత వాటర్ వేసుకుందాము. వాటర్ వేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ హెల్త్కి కూడా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసేసి మంచిగా వేపుకొని పొట్టు తీసేసి
ఇలా కొంచెం కచ్చాపక్కగా దంచుకొని వేసుకోండి. పల్లీల ప్లేస్లో మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ పల్లీలంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పెన్నం పెట్టుకోవాలి. స్టవ్ పైన పెన్నం పెట్టి హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆనియన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద గరిటెడు దాకా మనము పిండి అనేది తీసుకొని ఇలా ఊతప్పంలో వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని మంచిగా కాలనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది మంచిగా కాలడానికి. కొంచెం ఇక్కడ పిండి అనేది తడి ఆరిన తర్వాత 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి కూడా మనము కొంచెము కాల్చుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. ఇటు నుంచి కూడా కొద్దిసేపు మీరు కాల్చాలన్నమాట ఉత్తప్పంని. 1 టీ స్పూన్ అంత ఆయిల్ కూడా ఇటు నుంచి కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకోండి, లేదంటే సిమ్లో పెట్టేసుకోండి. మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చేంత వరకు చేసుకుంటే బాగుంటుంది. కొందరు మెత్తగా కూడా ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు మెత్తగా కూడా ఇలా చేసుకోండి. లేదంటే కొంచెం ఎక్కువసేపు మనం స్టవ్ పైన ఉంచి అంటే క్రిస్పీగా అవుతుందన్నమాట మనకు. ఇక్కడ చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇలాగే మిగతాయి కూడా ప్రిపేర్ చేసుకుందాము. ప్రిపేర్ చేసేటప్పుడు పెన్నంకి కంపల్సరీగా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని తర్వాత వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయతోటి స్ప్రెడ్ చేసినాక ఇప్పుడు ఊతప్పంలాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తిప్పేసుకుందాము. ఇలా తిప్పుకున్న తర్వాత ఇటువైపు నుంచి కూడా కొంచెము కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ అనేది వేసుకోండి. ఇటు నుంచి 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ తక్కువగానే పడుతుందండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం దహీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు దాకా పెరుగు తీసుకున్నాను. ఇందులోకి సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెము కొత్తిమీరంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం చాట్ మసాలా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోండి. వేసేసిన తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పోపు పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనము దీనిలోకి 1 పచ్చిమిర్చి వేసుకుందాము. పిల్లలకి ఇచ్చేటట్టయితే పచ్చిమిర్చి స్కిప్ చేసి చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పోపు ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకొని ఇలా పెరుగులో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకు సొరకాయ అప్పం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ దహీ చట్నీ తోటి తీసుకోండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.